బిగ్ బాస్ హౌస్లో మరో ట్రాక్ ఈ మధ్య జోరుగా సాగుతుంది. కళ్యాణ్ తనూజ మధ్య నడుస్తున్న ఈ ట్రాక్ని పరిగెత్తించడానికి బిగ్ బాస్ టీం కూడా గట్టిగానే ప్లాన్ చేస్తుంది. ఇందులో భాగంగానే ఈరోజు ఎపిసోడ్లో కళ్యాణ్ తనూజ ఇద్దరికీ వీర లెవెల్ ఎలివేషన్ ఇచ్చారు. నాగార్జునతో పాటు ఆడియన్స్ నుంచి పిఠాపురం ఫ్యాన్ ఒకరు కళ్యాణ్ తనూజ ఇద్దరి మీద ప్రశంసలు కురిపించారు. మీపైన మాకు ఫుల్లు క్లారిటీ ఉంది, మీరు కానివ్వండి అంటూ తెగ ఎంకరేజ్ చేశారు. బిగ్ బాస్ వీకెండ్ ఎపిసోడ్ చివరిలో హైలైట్ విషయం ఒకటి జరిగింది. నామినేషన్స్లో ఉన్న ఆరుగురిలో ఒకరిని సేవ్ చేసేందుకు నాగార్జున డిసైడ్ అయ్యారు. అయితే ఊహించని విధంగా కళ్యాణ్ శనివారం ఎపిసోడ్లోనే సేవ్ అయిపోయాడు. సేవ్ అయిన వెంటనే కళ్యాణ్ కూడా సర్ప్రైజ్ అయ్యాడు. అసలే ఈ వీక్ సేవ్ అయితే తనూజకి ఏదో చెప్తానని కళ్యాణ్ ఇప్పటికే మాటిచ్చిన సంగతి తెలిసిందే. దీంతో సేవ్ అయిన వెంటనే నాగ్ ఇదే అడిగారు. కళ్యాణ్, నువ్వు సేవ్ అయిన తర్వాత ఎవరికో ఏదో చెప్తానన్నావ్ అని నాగ్ అనగానే వినేశారా? తర్వాత చెప్తాను సార్ అని కళ్యాణ్ దాటేశాడు. తనూజ ఏమో సిగ్గుపడింది. నువ్వు చెప్తావో లేదో నాకు తెలీదు, కానీ నువ్వు సేవ్ అయిన సందర్భంగా నీకు ఒకటి చెప్పిస్తున్నాను నేను. ఆడియన్స్లో పిఠాపురం నుంచి నువ్వంటే ఇష్టపడే వ్యక్తి వచ్చాడు అని నాగ్ అన్నారు. ఇక మైక్ అందుకున్న ఆ పిఠాపురం ఫ్యాన్ కళ్యాణ్కి మామూలు ఎలివేషన్ ఇవ్వలేదు. కళ్యాణ్ గారు, మీకు ఒకటే చెప్తున్నాను, మీరు కామనర్ కాదండి, చాలా పెద్ద సెలబ్రిటీ. మిమ్మల్ని ఎవరు ఏమన్నా సరే పట్టించుకో అక్కర్లేదు. ఒక్కటి ఏంటంటే తనూజ గారు మీకోసం చాలా స్టాండ్ తీసుకున్నారు. మిమ్మల్ని ఎంతమంది బ్యాడ్ చేసినా సరే చాలా స్టాండ్ తీసుకుని మీ గురించి నిలబడ్డారు. అలాగే తనూజ గారు, కళ్యాణ్ కోసం మీకు ఒకటి చెప్తున్నాను. మీకోసం ఒక నైట్ మొత్తం సాయితో, రాముతో మీ గురించి కళ్యాణ్ చాలా గొప్పగా చెప్పాడండి. 2 వారాలు డౌన్లో ఉన్న నా గేమ్ని ఈరోజు నేను ఇలా ఉన్నానంటే కేవలం తనూజ వల్లే. తన కోసం ఎప్పటికైనా సరే స్టాండ్ తీసుకుంటాను. తనే నాకు ఇంపార్టెంట్ అన్నాడండి. ఇలా మీ ఇద్దరి గురించి మీకు ఫుల్లు క్లారిటీ ఉంది. మీ ఇద్దరి గురించి మాకు ఫుల్లు క్లారిటీ ఉందండి. మీపైన ఎటువంటి నెగటివ్ ఒపీనియన్ లేదు మాకు. మీరు హ్యాపీగా గేమ్ ఆడుకోండి, ఎవరినీ పట్టించుకో అక్కర్లేదు. కళ్యాణ్ భయ్యా, నీ పేరులో మంచి పవర్ ఉంది. నువ్వు పెద్ద సెలబ్రిటీవి. కళ్యాణ్ భయ్యా, నీ పేరులోనే పవర్ ఉంది అంటూ పిఠాపురం ఫ్యాన్ చెప్పిన మాటలకి కళ్యాణ్ గాల్లో తేలిపోయాడు. అంతకుముందు ఇచ్చిన బోర్డ్స్లో ఒకరికి ఒక బోర్డు మెడలో వేయాలని అందరికీ నాగార్జున చెప్పారు. ఇక ఎపిసోడ్ ముగిసే సమయానికి అందరిలో ఎక్కువ బోర్డ్స్ మాధురికి వచ్చాయి. మాధురి 4 బోర్డ్స్ వచ్చాయి. ఎక్కువ బోర్డ్స్ వచ్చిన వ్యక్తికి పనిష్మెంట్ ఉంటుంది. బోర్డ్స్ లేనివాళ్లందరూ నిల్చోండి అని నాగార్జున అన్నారు. సుమన్ శెట్టి, రీతూ, ఇమ్మానుయేల్, గౌరవ్, తనూజ, సాయి, ధీమాన్ ఈ 7గురికి ఒక్క బోర్డు కూడా రాలేదు. దీంతో కెప్టెన్ ఇమ్మానుయేల్, నీ చేతికి ఆల్రెడీ పవరాస్త్ర ఉంది కనుక ఇప్పుడు జరగబోయే పోటీకి నువ్వు ఎలిజిబుల్ కాదు. ఇక 6గురు ఉన్నారు. బిగ్ బాస్ మాధురి దగ్గరి నుంచి గోల్డెన్ పవర్ తీసేసుకున్నారు కదా. మీ 6గురిలో ఒకరు ఆ గోల్డెన్ బజర్ గెలుచుకోవచ్చు. గోల్డెన్ బజర్ పవర్ ఏంటో మీకు తెలుసు కదా. సేవింగ్ పవర్. అది చాలా ముఖ్యమైనది. కానీ దానికి పోటీ పడేది కేవలం 5గురు మాత్రమే. ఇమ్మానుయేల్, ఈ 6గురిలో గోల్డెన్ బజర్ కోసం పోరాడే అర్హత ఉన్న 5గురిని సెలెక్ట్ చేయి అని నాగ్ చెప్పారు. సాయికి ఆల్రెడీ ఇమ్యూనిటీ పవర్ ఉంది కాబట్టి మిగతా 5గురిని సెలెక్ట్ చేస్తున్నా సార్ అని ఇమ్ము అన్నాడు. ఈ 5గురిలో గోల్డెన్ బజర్ కోసం పోరాడే అర్హత ఉన్న 4గురిని సెలెక్ట్ చేయి అని మళ్లీ నాగ్ అడిగేసరికి గౌరవ్ని తీసేశాడు ఇమ్ము. ఒకర్ని సేవ్ చేయాలంటే ఆటంతా తెలుసుండాలి. వాళ్లు హోస్ట్కి ఎంత ఉపయోగపడతారో తెలుసుండాలి. వీళ్ళు 4గురు ఫస్ట్ నుంచి అందర్నీ చూసుకుంటూ వస్తున్నారు కాబట్టి వీళ్ళకి తెలిసి నేను అనుకుంటున్నా సార్ అని ఇమ్ము రీజన్ చెప్పాడు.